విశాఖలో వందల కోట్ల రూపాయల విలువైన హైగ్రీవా ల్యాండ్ వివాదం బూమ్రాంగ్ అయింది. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ టేకప్ చేసిన ఈ ప్రాజెక్ట్ నిబంధనలకు విరుద్ధం కనుక రద్దు చేయాలని డిమాండ్ ఊపందుకుంది. ప్రభుత్వ భూములతో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు అనే కోణంలో హైగ్రీవులు కేటాయింపులు, నిర్మాణ ఒప్పందాలను సమీక్షించేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు సమాచారం. విశాఖ నగర పరిధిలోని ఎండాడలో అత్యంత ఖరీదైన హయగ్రీవా భూముల వివాదంలో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. అనాథలు, వృద్ధాశ్రమం ఏర్పాటు కోసం కేటాయించిన ప్రభుత్వ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో హయగ్రీవా భూములపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. వృద్ధుల కోసం ఆశ్రమం, విల్లాలు నిర్మించేందుకు నామమాత్రపు ధరతో భూములు కేటాయించాలని 2006లో రాష్ట్ర ప్రభుత్వానికి హయగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ సంస్థ దరఖాస్తు చేసింది. 2008లో ఎండాడ సర్వే నెంబర్ 92/3లోని కొండపోరం బోకులో ఉన్న 12.51 ఎకరాలను అప్పటి ప్రభుత్వం కేటాయించింది. 10% విస్తీర్ణంలో వృద్ధులకు ఉచితంగా ఆశ్రమం నిర్మించి నిర్వహించాలని స్పష్టం చేసింది. 30% భూమిలో రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు నిర్మించాలని, మిగిలిన 60% భూమిలో వృద్ధులకు నివాసయోగ్యంగా ఉండేలా విల్లాలు నిర్మించి వారికి మాత్రమే తక్కువ ధరకు విక్రయించాలని షరతు విధించింది. నిర్దేశించిన మొత్తాన్ని హయగ్రీవ సంస్థ చెల్లించడంతో 2010లోనే రిజిస్ట్రేషన్ జరిగినప్పటికీ వివిధ కారణాలతో దశాబ్ద కాలం పాటు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. 10 ఏళ్ల కాలంలో ఈ భూములు 100 కోట్ల విలువ పెరిగాయి. కొండ భాగంలో ఉన్న భూమి అభివృద్ధి కోసం అప్పటి విశాఖ ఎంపీ, ఆయన భాగస్వామ్యులైన జీవి, బ్రహ్మజీలతో హయగ్రీవ సంస్థ ఎండీ జగదీశ్వరుడు ఒప్పందం చేసుకున్నారు. 2 ఏళ్ల క్రితం జగదీశ్వరుడు ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసి ఎంవీవీతో పాటు ఆయన పార్ట్నర్స్ అందరిపైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. హయగ్రీవ భూములపై విచారణ జరిపిన నాటి కలెక్టర్ ఎన్ఓసీకి నిరాకరించగా జీవీఎంసీ కమిషనర్లు ప్లాన్ అప్రూవల్ దరఖాస్తుల్ని తిప్పి పంపారు. దీనికి కారణం ఆశ్రమం నిర్మించి దాన్ని ప్రారంభించిన తర్వాత విల్లాల ప్రాజెక్ట్ చేపట్టాలనే నిబంధనను నిర్మాణ కంపెనీ విస్మరించినట్లు గుర్తించడమే. ఈ పరిస్థితుల్లో 2 ఎకరాల స్థలంలో ఆశ్రమంతో పాటు ఒకేసారి విల్లాల నిర్మాణ పనులు శరవేగంగా జరిగిపోయాయి. వీటిని వృద్ధులకే తక్కువ ధరకు విక్రయించాలన్న నిబంధన ఉండగా భూమిని ప్లాట్లుగా విభజించి 15 మందికి విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారని, మరో 16 మందికి సేల్ అగ్రిమెంట్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో హైకోర్టు సైతం కీలక రూలింగ్ ఇచ్చింది. తుది తీర్పునకు లోబడి చర్యలు ఉంటాయని, తీర్పు ఎలా వచ్చినా స్వీకరించేందుకు సిద్ధమని భావిస్తే నిర్మాణాలు చేసుకోవచ్చంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు ఎంవీవీతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పుకుంటున్న జగదీశ్వరుడు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని తనను దౌర్జన్యంగా ప్రాజెక్టు నుంచి తప్పించారని ఆరిలోవా ఠాణాలో ఎంవీవీ, జీవి, బ్రహ్మజీలపై ఫిర్యాదు చేశారు. దీంతో వీరిపై కేసు నమోదవ్వగా హైకోర్టును ఆశ్రయించినా ఊరట లభించలేదు. ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో 100 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందని, ఈ కేటాయింపులు రద్దు చేయాలని జనసేన డిమాండ్ చేస్తోంది. అత్యంత ఖరీదైన భూముల్ని స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మయూర్కు వినతి పత్రం అందించారు జనసేన నేతలు. గత ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని హయగ్రీవ భూముల్లో కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందని జనసేన, టీడీపీలు ఆరోపిస్తూ వస్తున్నాయి. 26 మంది ప్రైవేట్ వ్యక్తులకు 32,000 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారని, ఆర్థిక లావాదేవీల విలువ 500 కోట్ల పైమాటే అనే ప్రచారం జరుగుతోంది.